హాయ్ ఫ్రెండ్స్, నమస్తే వన్ అండ్ ఆల్. హోమ్ మేడ్ మిక్సర్ నా స్టైల్లో ఎలా తయారు చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కేలోపు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. కరివేపాకు, శనక్కాయ పప్పులు, శనగలు, తెల్లగడ్డలు అన్నీ పక్కన పెట్టుకొని మనకు మురుకులకి ప్లస్ కారాస్కి కావాల్సిన బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. అందులో ఉప్పు, శనగపిండి, అందులో ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసి వాటర్ పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు అందులో సపరేట్గా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. శనక్కాయ పప్పులు ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ శనగలు కూడా బాగా గోల్డ్ కలర్ తిరిగే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆ బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ వచ్చి అటుకులు కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కరకరలాడుతా టేస్ట్ సూపర్గా వస్తుంది మిక్సర్లో, కాబట్టి డీప్ ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ తెల్లపాయలు కచ్చాపచ్చాగా నలగొట్టుకుని వాటిని డీప్ ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ కార్న్ చిప్స్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మనం మిక్సర్ బౌల్లో వేసేసుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సిన మురుకులు తవ్వ తీసుకొని మనం రెడీ చేసుకున్న ప్యాటర్న్ ఫిల్ చేసుకొని మనకు కావాల్సినన్ని మురుకులు పిండుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఆ ప్యాటర్న్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి కారాసు కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్. కారాసు కూడా కరకరలాడుతూ బాగా వస్తుంది. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఈ రెడీ చేసుకున్నవన్నీ మిక్సర్ బౌల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాం కదా, వాటితో పాటు ఇప్పుడు రెడీ చేసుకున్న కారాసు, మిక్సరు, కార్న్ చిప్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కరకరలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మిక్సరు. ఇంట్లోది కదా, ఇంకా ఫ్రెష్గా మంచి వాసనతో. ఈ మిక్సర్లో మనకు కావాల్సినంత సాల్ట్ ఆల్రెడీ మనం పిండిలో వేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సూపర్గా ఉండే టేస్టీ హోమ్ మేడ్ మిక్సర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఫ్రెండ్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత కరకరలాడుతూ ఉందో. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.